ప్రశాంతిరెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా వస్తే ప్రజలకు అశాంతి నెలకొంటుందని వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. గంగపట్నం ప్రజలు మేళతాళాలతో విజయసాయిరెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పదవులు అనుభవించి వెన్నుపోటు పొడిచి వెన్నుపోటుదారులతో జతకట్టిన ఘనత వేమిరెడ్డి కుటుంబానికి దక్కుతుందని అన్నారు. కోవూరు అంటే నల్లపురెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఆయన పేర్కొన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డిని 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కోవూరు నియోజకవర్గ ప్రజలు 7వ ఎమ్మెల్యేగా పట్టం కట్టి మంత్రిగా చూడాలని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్యాయంగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో నడమంత్రపు సిరిని అక్రమంగా అర్థిస్తున్నారని తెలిపారు. కోవూరు నియోజకవర్గ ప్రజలను డబ్బుతో కొనలేరని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంతో మంది జీవితాలు నాశనం చేశారని, వారి కుటుంబ సభ్యుల ఉసురు ఆయనకు తగులుతుందని అన్నారు. దేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే గడప గడపకు తిరిగిన దాఖలాలు లేవని అన్నారు. ఆ ఘనత వైసీపీ ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో పార్టీలు చూడకుండా తారతమ్యాలు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ చైర్మన్ మావులూరు శ్రీనివాసులు రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, పనినాయుడు, పంబాల జనార్దన్ రెడ్డి, మహిరెడ్డి, సంతోష్ గౌడ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా ప్రజలందరికీ తెలుసు. సరే, చాలా మంది కోటేశ్వర్ల ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు. మీరంతా కూడా తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి. కోవూరు నియోజకవర్గంలో చాలా డబ్బెత్తుకొస్తున్నారు. అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఓటుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కోటేయండి. ఎవ్వరు కూడా వద్దనొద్దు. అది అక్రమంగా సంపాదించిన డబ్బు, అన్యాయంగా సంపాదించిన డబ్బు. ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో నన్ను ఓడించి ప్రజలను కొనుక్కోవాలని చాలా డబ్బు తెస్తా ఉన్నారు. నన్ను ఓడించడం అనేది వాళ్ళ తరం కాదు. అమ్మవారి ఆశీర్వాదం నాకుంది, మీ అందరి ఆశీర్వాదం నాకుంది, పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం నాకుంది. ఎవరు కూడా బంగారంగా తీసుకోండి. పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద వేసి వాళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో నామినేషన్ వేశాడు. నామినేషన్ వేస్తూ తన చెంచాలని, తన ఇంట్లో బాత్రూములు కడిగే వాళ్ళని పక్కన పెట్టుకొని పోయినాడు. అక్కడ మన విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడడం మీరు కూడా చూస్తుంటారు పేపర్లలో, టీవీల్లో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి బాహుబలి విజయసాయిరెడ్డి గారిని దించారు. మనకు టీడీపీ నెల్లూరు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి గారు ఒక మాట చెప్పారు. నా మీద కేసులున్నాయట, నా మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయట. ఛార్జ్ షీట్లు లేనటువంటి వ్యక్తి ఆయనట. నిజమే, కేసులున్నాయి. ఎందుకోసం కేసులున్నాయి? నీలాగా వెన్నుపోటు పొడిచి, వెన్నుపోటు రాజకీయాలు చేసి పార్టీలు మారేటటువంటి వ్యక్తిని కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, కుటుంబం కోసం నేను జైలుకి వెళ్ళిన మాట వాస్తవమే. ఛార్జ్ షీట్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయని నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవించి, పదవులు అనుభవించి ఈరోజు వెన్నుపోటు పొడిచి మీరు, మీ భార్య ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఇంకొక వెన్నుపోటుదారుతో మీరు జతగట్టారు అన్నటువంటి విషయం వాళ్ళ స్వయాన చంద్రబాబు నాయుడు వారి మామగారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో మీరు చేతులు కలిపారు అన్నటువంటి విషయం మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా మీ సేవలో కొనసాగేదానికి ఎంపీగా నన్ను, మీ యొక్క శాసనసభ్యుడిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారిని మీరు మంత్రిగా చూసుకోవాలి. కాబట్టి మమ్మల్ని ఇద్దరిని కూడా మీరు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా.